గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందుకు గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని అంటారో ఇక్కడ మనం తెలుసుకుందాము. గురురేవ బ్రహ్మ, ఎలా అయితే బ్రహ్మ ఈ సృష్టిని అంతటినీ సృష్టిస్తారో అలాగే ఒక గురువు ఒక శిష్యునికి తత్వోపదేశం చేసి జీవ బ్రహ్మైక జ్ఞానాన్ని సృష్టిస్తారు. కాబట్టి గురువుని మనం బ్రహ్మస్వరూపంగా చెప్తున్నాము. గురురేవ విష్ణువు, విష్ణువు ఈ సృష్టిని అంతటినీ పోషిస్తూ ఉంటారు, పాలిస్తూ ఉంటారు కదా. అలాగనే ఒక గురువు శిష్యుడికి ఎప్పుడు మాటి మాటికి జ్ఞానపోషణ చేస్తూ ఉంటారు. కాబట్టి గురువుని విష్ణు స్వరూపులు అంటారట. గురురేవ మహేశ్వర, ఎలా అయితే మహేశ్వరుడు ఈ సృష్టిని లయం చేస్తారో అలానే మనలో ఉన్న అజ్ఞానాన్ని గురువు నశింపచేస్తున్నారు. కాబట్టి గురువుని మహేశ్వరులు అని కూడా అంటారట. ఇంకా గురువు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నారు. పరబ్రహ్మకి ఉత్పత్తి వినాశనాలు లేవు కదా. ఆయనే సృష్టి ముందు ఉన్నారు, సృష్టిలోనూ ఉన్నారు, తర్వాత ఉన్నారు. అలాగే మన గురువు గారు కూడా సాక్షాత్తు మనకి కనిపించే పరమాత్మ, సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి గురువుని పరబ్రహ్మగా అంటున్నారట. అలాంటి ప్రత్యక్ష పరమాత్మకి మనం నమస్కరిస్తే మనం స్వయంగా త్రిమూర్తులకు నమస్కరించినట్టుగా లెక్క అవుతుందని చెప్తున్నారు. అందుకని మనం గురుభక్తి నిష్ఠులై ఉంటే ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందంతో విరాజులుతామని చెప్తున్నారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.